ఏమి విత్తునో ఆ పంటనే కొని సరిపోతుంది. ఈ వాక్యం తీసి నేను చదివాను అన్నమాట. ఏంటంట, మోసపోగిన దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని ఒక వాక్యం తీసుకొని నేను ఒక ప్రసంగాన్ని ముగించుకొని పక్కకు రాగానే ఒక యవనస్తుడు వచ్చి నాతో అన్నాడు, ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా పాపం అంటారు, ప్రార్థన అంటారు, ఒక పాపం ప్రార్థన తప్ప మీరేం చెప్పరా, ఆశీర్వాదాల గురించి చెప్పరా, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, మీకు మేలు కలుగుతాయి అని చెప్పడా నన్ను అడిగాడు అనమాట. నేనంటాను, మనం పరిశుద్ధంగా నీతిగా బతికితే ఆశీర్వాదాలు అయ్యే మనకు వస్తాయి, అవునా కదా? మనం ఏ విధంగా అయితే పరిశుద్ధంగా మనం బతుకుతూ ఉంటామో ఆశీర్వాదాలు అయ్యే వస్తాయి. మనం దేవుడిని అడగక్కర్లా, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ఉన్నట్లయితే అదే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఇక్కడ ఏమన్నాడంటే, మనుషుడు ఏ విత్తునో ఆ పంటే కోస్తాడు. ఇక రెండో విధంగా ప్రకటన 22:12 చూసుకున్నట్లయితే, ఇదిగో ఒకసారి ప్రకటన 22:12 లేకపోతే నేను చదువుతాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాము, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సరిపోతుందమ్మా. పైన ఏం చదువుకున్నాం? గలతీ పత్రిక 6:7 మోసపోగుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏవైతే విత్తునో ఆ పంటనే కోస్తాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం ఏం చూసుకున్నాం? మన విత్తున ఒక పంటకి, మనం చేస్తున్న పాపాలకి, మనం చేస్తున్న అన్యాయాలకి, మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియకి అంట దేవుడు జీతం ఇవ్వడానికి వస్తున్నాడంట. మీకు ఎవరికైనా తెలుసా? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకో గ్రంథం ఉందని ఎవరికైనా తెలుసా? పరిశుద్ధ గ్రంథంలోనే ఇంకొక గ్రంథం ఉందని తెలుసా? సార్ నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో యొక్క గ్రంథం ఏంటంటే జీవ గ్రంథం. ఏంటిదండి ఇది? జీవ గ్రంథం. జీవ గ్రంథం అనేది ఏంటంటే, ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయంట. ఏముంటాయి? జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మన పేర్లు ఉండవు, జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. వింటున్నారా? జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయంట. యొక్క శిష్యులు యేసుప్రభు వారి దగ్గర యొక్క ఆ కృపావరములు పొందుకుని యొక్క వీధుల్లోకి వెళ్ళి అనేక మందిని స్వస్థపరుస్తూ, రోగాలను బాగు చేస్తూ, దెయ్యాలను వెళ్ళగొట్టుతూ, అనేకమైన సూచన క్రియలు చేస్తూ చాలా సంతోషంగా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్పాను. ఏంటంట? పరలోక రాజ్యం ఏంటి? పేర్లు ఉండడం ఏంటి? ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నామంటే, పాపం చేసాము, పాపం ఒప్పుకున్నాము, పరిశుద్ధంగా జీవిస్తున్నాము, బాప్టిజం తీసుకున్నాము, ప్రతి నెల మొదటి ఆదివారం మనం ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. కానీ మనకి ఈ పేర్లు ఏంటి? పరలోక రాజ్యంలో పేర్లు ఉండడం ఏంటి అంటే, ఇంకో విధంగా చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో, పరిశుద్ధ గ్రంథమైన సంఖ్యాకాండంలో ఒకసారి 32వ అధ్యాయం తీయండి. అక్కడ ఆ యెహోవా దేవుడు మోషేతో చెప్తాడన్నమాట. 32-33 అమ్మ ఒకసారి. సంఖ్యాకాండం 32-33. అందుకు యెహోవా 33 అమ్మ 32-33. అప్పుడు మోషే అనగా గాదీయులను క్షమించండి, నిర్గమాకాండం 32-33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదును. సరిపోతున్నాను. ఇక్కడ ఏంటంట, ఈ యొక్క మాట ఎవరితో చెప్తున్నాడంటే మోషేతో చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే నా ఎదుట పాపం చేస్తారో వాళ్ళంట నా గ్రంథంలో నుంచి నేను వాళ్ళని తీసేస్తా అంటున్నాడు. అంటున్నారా? గ్రంథం, జీవ గ్రంథం.
ఆ జీవ గ్రంథంలో మనం కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మన పేర్లు కూడా చూపిస్తాడు. నేను వెళ్తున్న సంఘంలో నేను విశ్వాసగా ఉన్నప్పుడు రక్షణ పొందిన కొత్తలో నాకు చెప్పిన ఒక పాస్టర్ గారి యొక్క వాక్యం అన్నమాట. మీ పేరు జీవ గ్రంథంలో ఉన్నాయో లేవో తెలుసుకోండి అన్నాడు. నా పేరు జీవ గ్రంథంలో ఉండవేంటి అని ఆశ్చర్యం వేసి నేను ప్రార్థన చేసుకున్నా. ఏంటి ప్రభా జీవ గ్రంథం ఏంటి, నా పేరు ఏంటి, జీవ గ్రంథంలో ఉండవేంటి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవాది దేవుడు నా పేరు ఒక జీవ గ్రంథంలో నా పేరు చూపించాడు. 26వ నెంబర్లో నా పేరు ఉన్నట్టు చూపించాడు. అయితే జీవ గ్రంథంలో నా పేరు ఉంది కదా, నేను ఎలా పడితే అలా తిరిగితే కుదరదు. జీవ గ్రంథంలో నా పేరు ఉంది కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అయితే కుదరదు. నేను పరిశుద్ధంగానే ఉండాలి, ప్రార్థన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, నేను మాట్లాడే ప్రతి మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి. దేవాది దేవుడు నా యొక్క పేరు పరలోక రాజ్యంలో ఒక జీవ గ్రంథంలో నా పేరు చూపించాడు. నేను చనిపోయినా సరే నేను పరలోక రాజ్యం అంటే కుదరదు. ఏంటంట ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. మనం ఆధారపడాల్సింది దేని మీద అంటే ప్రార్థన మీద. అది యేసు ప్రభు వారు పరలోక రాజ్యం నుంచి మానవ శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతుకున్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసుకునే ఉన్నాడు. ఆ శిలువ మరణం పొందే ముందు కూడా మోకాలు వేసి ఆ యొక్క తోటలో ఒక గిచ్చమనే తోటలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క చెమట చుక్క అంట రక్త బిందువు వలె మారిందంట. అంటే అంత ప్రార్థన చేశాడు. ప్రభు యొక్క శిలువ మరణం నేను పొందలేని ఒక స్థితిలో ఉన్నానేమో, నీ చిత్తం అయితే దినం తీసేని అడిగాడు. అయినా కూడా మళ్ళీ ఏమంటున్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తం ఉంటే దీన్ని జరిగించాయా అని చెప్తున్నాడు. అంటే ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యం. మోకాళ్ళకి ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడు మన యొక్క కుటుంబాలు ఆశీర్వదింపబడితే, మన యొక్క సంఘం ఆశీర్వదింపబడితే, మన తోటు పక్కన ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడతారు అనమాట. అంటే మనం ఏం కలిగి ఉండాలండి? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన ప్రకారంగా మనం వాక్యమని మనం చదువుతూ ఉండాలి. వేకువజామున కలిసి ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది, కుటుంబానికి మంచిది, కుటుంబ ఆశీర్వాదం, కుటుంబంలో ఇబ్బందులు ఉండవు, కుటుంబంలో ఎటువంటి అనారోగ్యాలు, బలహీనతలు, కరువులు ఎటువంటి కూడా కుటుంబాన్ని చేరవు. అయితే నేను ఇంకో వైపు వెళ్ళినా కానీ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలంటే ఏంటంటే మనకి ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే మన యొక్క ప్రార్థన యొక్క జీవితాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వస్తామో అప్పుడు మనకి ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏంటంటే ప్రార్థన మనం బ్యాలెన్స్ చేసుకుంటూ క్రైస్తవ జీవితంలో మనం ప్రార్థన అనేది మనం పాటిస్తూ ప్రార్థన చేసుకుంటూ క్రమం తప్పకుండా ఏ విధంగా అయితే ఉంటామో ఈ యొక్క జీవ గ్రంథం అనే యొక్క గ్రంథంలో మన పేర్లు ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క జీవ గ్రంథం ఏంటో, ఈ యొక్క పేర్లు ఏంటో నేను చెప్తున్నది కాదు, నా ఇష్టానుసారంగా నేను సృష్టించింది కాదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాటలే నేను చెప్తున్నాను. నా బైబిల్లో ఉన్నది మీ బైబిల్లో కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. అయితే నా సొంత మాటలు కాదు, జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి. ఇంకొక వాక్య భాగం చూద్దామండి. కీర్తనలు 69 అందరు తీయాలి బైబిల్. కీర్తనలు 69:28 వచ్చు. జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయము. సరిపోతుంది. ఏంటంట? జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడుపు వేయి. అంటే ఎప్పుడైతే మన యొక్క పేర్లు పుట్టుకతోనే అంటాడు కదా యేసు ప్రభు, నీ పుట్టుక నాకు తెలుసు, నువ్వు పుట్టక ముందు నువ్వేం చేస్తావు, నీ ఆలోచనలు మొత్తం నేను ఎరుగు ఉన్నప్పుడు మన యొక్క పేర్లు నాకు తెలిసి జీవ గ్రంథంలో రాయబడే ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవుడిని నమ్ముకొని కొంచెం ఒక్క లోకం వైపు చూస్తూ మనం జిగదారిపోతూ ఉంటామో, ప్రార్థన జీవితం మనలోంచి తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ఏమైపోతుందంటే మనల్ని చెప్తున్నాడు కదా కీర్తన 69:28 అంటున్నాడు కదా, ఒక పేరునంట జీవ గ్రంథం నుంచి తుడిపే అంటున్నాడు. నీతిమంతుల యొక్క పేజీలో నీతిమంతుల యొక్క పేరున్న యొక్క పేరులో వాళ్ళ పేరు ఎందుకు, వాళ్ళ పేరు రాయొద్దు, తీసేయి. ఎవరి పేరు తీసేయాలంట? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, ప్రార్థన చేసుకోకుండా ఉన్నవాళ్ళు, దేవునికి ఇష్టం లేకుండా కార్యాలు చేస్తున్న వాళ్ళు. అంటే పాపం అంటే ఏదో పెద్ద పాపాలు చేయడం కాదండి. బైబిల్ చదవకపోవడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం, ఆజ్ఞ మీరడమే
పాపం. చాలా మంది పాపం అంటే ఏదో వ్యభిచారమో, తాగుబోతో, దొంగతనమో, నరహత్యో ఏయో అనుకుంటారు. సింపుల్ అయిన క్వశ్చన్ దేవుడు ఒక మాటతో చెప్పేశాడు. ఏంటంట? ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇక ఇదే విధంగా నేను వాక్యం చెప్తుంటే ఎవరు వాళ్ళు మొహాలు చూస్తారు. మేము ఎక్కడ పాపం చేసాం, మేము ఎక్కడ పాపం చేసి, ఎప్పుడు చూసినా పాపం 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 అంటే మేము పరిశుద్ధంగానే ఉంటున్నాగా. ఈ పాస్టర్ వచ్చి తొమ్మిది చూసామంటే నేను పాపం చేస్తా అనుకుంటారు మా సంఘంలో అయితే. పాపం అంటే అది పాపం కాదమ్మా, ప్రార్థన చేయకపోవడమే పాపం. నేను చెప్తున్న మాట కూడా కాదు, దేవుడు చెప్తున్న మాట. బైబిల్లో ఉందా లేదా మాట? ఆజ్ఞ మీరడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. మరి పాపం అంటే మరి సింపుల్గానే ఉంటుంది. ప్రార్థన చేయకపోతే ఏమైతుంది అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది పాపం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయము. పట్టి అంటే పాత రోజులు అనేవాళ్ళు చుట్టలు అంటారు. ఆ యొక్క పేపర్ని చుట్టలు, చిట్ట అలా అంటారు అన్నమాట. గంధపు చుట్టలు, చుట్ట, పట్టి, సీటి అలా పిలుస్తారు. అంటే ఆ విధంగా నీతిమంతుల పేరులో పాపుల పేర్లు తీసేయండి, చేర్చొద్దు. వీళ్ళు పరిశుద్ధులు ఉండే చోట పాపానికి తావు లేదు. అవునా కాదా? సరే, ఇక నుంచి అయినా బాగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒకటి, ఒక క్రైస్తవుడికి బలమైన, మళ్ళీ చెప్తున్నా, రెండే రెండు. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. పక్షికి ఏ విధంగా అయితే రెండు రెక్కలు అవసరమో, ఒక పక్షి ఒక రెక్కతో ఎగరగలిగిద్దా? ఎగరలేదు. క్రైస్తవుడు కూడా అంతే. ఎప్పుడైతే క్రైస్తవుడు రెండు రెక్కలతో, అంటే ప్రార్థన వాక్యము ఎప్పుడైతే రెండు కలిగి ఉంటాడో, అప్పుడు ఒక పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. జీవగ్రంథంలో ప్రేమ రాయబడుతూ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ప్రార్థన. నువ్వు ఏదన్నా చేయండి, బైబిల్ చదువు, వాక్యం చదువు, ఏమన్నా చెయ్యి, వీటన్ని బ్యాలెన్స్డ్గా నీకు నిలబడాలంటే వాటికి ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన చేస్తేనే దానికి ఇదిగా ఉంటుంది. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూసి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడేను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాడిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇవ్వబడింది ఇంకో గ్రంథం. ఏ గ్రంథం ఇవ్వబడింది? మన జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో ఏమున్నాయంట? మనం చేసిన పాపాలు, చిట్టాలు, మనం చేసిన క్రియలు, మేలులు. మొదట్లో చదువుకున్నాం కదా, గల్తీ 6:7. మనుషుడు ఏ విత్తునో ఆ పంటే కోస్తాడు. నువ్వు మంచి విత్తితే మంచి పంట కోస్తావు. అదే చెడు అయిన విత్తనం విత్తితే చెడు పంటనే కోస్తాడు. రెండోది చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో, ఏంటంటే వాని క్రియలు చెప్పిన వారికి జీతం ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచిన యొక్క జీతాన్ని తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు గొర్రెపిల్లగానే వచ్చాడు. అయితే గొర్రెపిల్లకి వచ్చి ఆ శిలువలో మరణం పెట్టి చనిపోయే 3 రోజులు వేసి పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, నేను మళ్ళీ మీకు ఒక స్థలాలు సిద్ధపరిచి నేను వస్తానన్నప్పుడు మళ్ళీ గొర్రెపిల్లగా అయితే రాడు. ఎలా వస్తాడంట? పొదపు సింహం వలె వస్తా అంటున్నాడు. గొర్రెపిల్లలాగా రాడంట, పొదపు సింహం వలె నేను వస్తా. అయితే ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, ఇక్కడ 2 గ్రంథాలు మనకు కనపడుతున్నాయి. 2 గ్రంథాలు. జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడేది. గ్రంథములలో రాబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పు పొందేది. అది ఇక్కడ కనపడే మీకు 2 గ్రంథాలు. అది పరిశుద్ధ గ్రంథంలో జీవ గ్రంథం. జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. మన పేర్లు మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి అంటే, మనము ఎంత బైబిల్ చదివినా, ఎంత మనం పాటలు పాడినా, ఎంత ఏం చేసినా కూడా మనకు ఉండదు. ఎప్పుడైతే మన మోకాళ్ళకి పని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటామో, ఆ యొక్క మనం చేసిన ప్రతి దానికి ఇది ఉంటుంది అన్నమాట. నేను ఒక చిన్న సాక్ష్యం అయితే కాదులే, కానీ చిన్న ఒక చెప్పి నా కుటుంబం గురించి చెప్పి నేను ముగిస్తాను. మా పాపకి అడ్మిషన్స్ కోసం నేను ఒక పెద్ద స్కూల్కి వెళ్ళాను అన్నమాట.
పెద్ద స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాం. అప్లికేషన్ ఫిల్అప్ చేశాను. అక్కడ స్కూల్లో నేను మా పాపకి తర్వాత రిజల్ట్ వచ్చినాయి అన్నమాట. రిజల్ట్ వచ్చినప్పుడు మా పాపకి సీట్ రాలా. ఆ స్కూల్లో నోటీస్ బోర్డు పెడితే నోటీస్ బోర్డు మీద ఆ రోజు ఇచ్చిన డేట్కి నేను వెళ్ళి చూశాను. మా పాప పేరు అక్కడ లేదు. నేను చాలా బాధపడ్డాను. ఈ యొక్క స్కూల్లో మా పాపను జాయిన్ చేయాలని నేను దాదాపు ఒక 2-3 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. మా పాపకు సీటు కావాలి, సీటు కావాలి, సీటు కావాలి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. సరే నేను ప్రార్థన చేసుకున్నా, పరిశుద్ధంగా ఉన్నా, దేవుని భయభక్తులు ఎదుర్కొన్నా, దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాను. నాకు మా పాపకు ఆ సీటు ఇస్తాడని నేను అనుకొని అక్కడికి వెళ్ళి చూసుకుంటే మా పాప పేరు లేదు. నాకు చాలా బాధ వేసింది. ఏంటి ప్రభువా, నేను ఈ పని చేస్తున్నాను, ఈ యొక్క వాక్యం నేను ప్రకటిస్తున్నాను, నాకు నువ్వు ఇలా చేస్తావా? నేను బాధపడిన తర్వాత ఇక మనం వాక్యం ఏం చెప్తాం, ఇప్పుడు నాకే జరగలేదు కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఎదుటోళ్ళకి ఏం చెప్తున్నావు, ప్రార్థన చేసుకో కార్యాలు జరుగుతాయి అని చెప్పలేం కదా. నేను బాధపడి సరే అసలు ఏంటి మా పాపకి ఎందుకు సీటు రాలేదని నేను వెళ్ళి కొంచెం ఉన్న ప్రిన్సిపల్ని ఆరా తీస్తే ఆమె చెప్తుందమ్మా, స్టార్టింగ్ డొనేషన్ 25,000 కట్టాలంట. డొనేషన్ ఉంటుంది కదా స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు, డొనేషన్ 25,000 కట్టాలి. ఆ యొక్క ఫస్ట్ క్లాస్కి వచ్చేపాటికి 35,000 కట్టాలంట. 35,000 25,000 అంత 60,000. మళ్ళీ యూనిఫామ్ అని, బుక్స్ అని, ఆ యొక్క మెయింటెనెన్స్ ఖర్చు అని ఎట్లేదో ఉన్నా ఒక 5,000 6,000 ఉంటుంది. ఈ యొక్క 60,000 ఈ యొక్క 10,000 వేసుకుందాం. ఎంత ఇది మొత్తం 70,000. 70,000 అని పడిపోయేసి నేను గుండె పట్టుకుని, దేవా నీకు స్తోత్రం అయ్యా. అంతే కదా. అంటే 70,000 కట్టేంత స్తోమత నాకు లేదు, నా దగ్గర డబ్బులు లేవు. సరే ఎట్టగొట్ట అప్పు చేసి నేను 70,000 కట్టి చదివించాను అనుకో, ఎల్కేజీ చదివింది, తర్వాత చదవలేదు. అంతే కదా. ఇప్పుడు ఒక్క ఎల్కేజీకే 70,000 అంటే సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, 10th క్లాసు ఇంకేం చేస్తాను. నా ఇల్లు అమ్ముకుండగానే మా పాపని చదివించలేను. అయితే దేవుడు నా ప్రార్థన అయితే వినకుండా లేడు. నా ప్రార్థన విన్నాడు కాబట్టి నాకు ఆ పాపకి సీటు రాలేదు. ఆ సీటు వచ్చినట్లయితే నేను మొత్తం అప్పులు చేసుకుంటూ లాస్ట్కి నా కిడ్నీలు కూడా అమ్ముకోవాలి. అయినా కూడా రాదనుకుంటా, మేనేజ్ చేయలేం. అయితే దేవుడు ప్రార్థన ఊరికే పోనివ్వడండి. మనం మేలు జరగట్లేదు కదా, మనకి చేసిన ప్రార్థనకి మనకి ప్రతిఫలం రావట్లేదు కదా అనుకోకూడదు. ఎందుకంటే అది మనకు రాలేదంటే దానివల్ల మనకి ఏదన్నా శోధన వస్తుంది, దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది వస్తుందంటే అది మనకి దూరం చేస్తాడు. అది మనం తెలియక ఏంటంటే నేను ప్రార్థన చేసుకున్నా నాకు రాలేదు అలుగుతూ ఉంటాం. ఎవరి మీద? దేవుడి మీద. అయితే అది దూరం అయిందంటే అది దూరం అయిన తర్వాత నాకేమైతే సంతోషం వచ్చింది. దూరం అయిపోయింది, సీట్ రాదు, నేను సంతోషపడ్డా. అయితే నా ప్రార్థన ఊరికే పోవాలా. దేవుడు సేమ్ ఎడ్యుకేషను, సేమ్ స్కూలు, సేమ్ పొజిషను, సేమ్ అంటే సేమ్ స్కూల్ ఒకటే, ఆ సంస్థకు సంబంధించింది ఈ సంస్థ, 2 సంస్థలు ఒకటే. ఆ దాంట్లో మా పాపకి సీట్ ఇచ్చాం. అక్కడ ఇక్కడికి ఫీజు చాలా తక్కువ. అక్కడేమో 25,000 డొనేషన్, ఇక్కడేమో 4,000. మళ్ళీ సేమ్ ఎడ్యుకేషన్. అక్కడ ఏ బుక్స్ ఇస్తారో ఇక్కడ ఏ బుక్స్. అక్కడ ఫీజు వచ్చేపాటికి 35,000 రూపాయలు, ఇక్కడ 15,000 రూపాయలు. అప్పుడు ఎంత అయింది? 15,000 4,000 అంతేనా? 19,000. చూడండి, 19,000లో మా పాప ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిపోయింది. అయితే అది వెళ్ళే కొద్ది 1,00,000 అయితే దాటదు. మా పాప 10th క్లాస్కి వెళ్ళే 1,00,000 వరకు కూడా నేను కట్టలేకపోవచ్చు. అంటే అది అంటే ప్రార్థన పోయిందా? ఊరికే పోలా, ప్రార్థన ఫలించింది. అయితే మనకి జరగలేదంటే దేవుడి చిత్తంలో అది లేదు. అక్కడ అది వచ్చినా కూడా దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని మన దేవుడు మనం ప్రేమించి దాన్ని దూరం చేస్తూ ఉంటాడు. ఎవరు కూడా బాధపడకూడదు. అది కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అది చిన్న ప్రార్థన చేద్దాం కదా. బైబిల్ గ్రంథం ఇంకో గ్రంథం, జీవ గ్రంథం వేరే ఒక గ్రంథం, మనం క్రియలు ఉండే గ్రంథం. ఈరోజు మన క్రియలు మనం సరి చేసుకుందాం. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఏదైనా మన జీవితంలో దేవుడు అనుమతించలేదు, నీ జీవితంలో నీ కుటుంబంలో దాన్ని అనుమతించలేదంటే ఎందుకో తెలుసా? నీ ప్రార్థన వినలేదని కాదు, దేవుడు నీకు తోడై ఉండలేదని కాదు. అది ఇస్తే ఒకవేళ నువ్వు దేవుడికి దూరం అవుతావేమో, ఇంకా స్థిరపాలు అవుతావేమో అని కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని దూరం చేస్తాడు. అందులో కూడా దేవుడు చిత్తం ఉంటుంది.
చక్కని మాటలు మనం వింటాం. మనుషుడా ఏదైతే విత్తుతావో అదే కోసుకుంటావు. అయ్యా మేము నీతిని విత్తే భాగ్యాన్ని దయచేయండి, ప్రేమను విత్తే భాగ్యాన్ని మాకు దయచేయండి, క్షమాపణతో కూడిన మనసు మాకు దయచేయండి, సమాధానంతో కూడిన ప్రేమను మాకు దయచేయండి, దానితో విత్తే భాగ్యాన్ని మాకు దయచేయండి, ఆ ప్రేమ అనే పంట కోసే బాధ్యతను మాకు దయచేయండి. అయ్యా నీ సేవకుడి ద్వారా విజయవాడ ప్రాంతం నుంచి మా మధ్యలో నడిపించి చక్కని మాటలు ప్రభువా వారు మీకు అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా బిడ్డ మాత్రం కాదు కానీ విని అయ్యా దాని ప్రకారంగా జీవించే బాధ్యతను ప్రభువా నాకును మాకును సంఘ బిడ్డలకి కుటుంబాలకు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడు పొందినాము తండ్రి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం ప్రియులారా, హల్లెలూయా. సమయం చాలా అవుతుంది కనుక ఆ సేవకులకి నేను చెప్పాను, సేవకులు 10 నిమిషాలంటే సేవకులు ఎక్కువ చెప్తా ఉంటారు. మంచిది, ఎక్కువ చెప్పినా మంచి విషయాలు చెప్పారు. చక్కగా నాన్నపాడులో సేవ చేస్తూ నాన్నపాడులో నివాసం ఉంటూ పండ్లముట్ల పాలెంలో సేవ చేస్తున్నారు. ఆ మాస్టర్ గారి గురించి ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాతో పాటు ఆయనతో పాటు మీరు కొన్నాడు తెలియదు, మాతో పాటు అనకూడదు పెద్దలు మా టీం అందరితో కలిసి పెద్దగా మాతో కొన్నాళ్ళు మమ్మల్ని బాగా నడిపించాడు. నడిపించినప్పుడు ఇట్లా ఖర్చీపండి అంటే రేట్ వచ్చేది ఇక అర్థం. ఆ చర్చిలో పిల్లలందరూ చూసి క్రిస్మస్ తెల్లారి క్రిస్మస్ నైట్ చర్చిలో పడుకున్నాడు. చర్చిలో పడుకోలేకపోతే బెడ్ వస్తుంటే పిల్లలందరూ భయపడతారు. క్రిస్మస్ ఆరాధన కూతురు ప్రెగ్నెంట్, కూతురు పెళ్లి చేశాడు. అమ్మాయి చెప్తే అమ్మాయి బాధపడిపోతాడు, అమ్మాయి చెప్పబడదు. అది జరుగుతుంది. మళ్ళీ యాక్సిడెంట్ కూడా అప్పుడేగా యాక్సిడెంట్ కాలం అయిపోయింది. సేవ కొంచెం భారీ చనిపోయింది. ఇన్ని సమస్యల్లో కూడా సేవను విడిచిపెట్టకుండా ఇంకా ప్రభువులో నిలబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. భార్య చనిపోయింది, ఒక పక్కన కుమార్తె ప్రెగ్నెంట్ గా ఉంది, ఒక పక్కన యాక్సిడెంట్ తగ్గుతుంటే బ్లడ్ వచ్చేది. ఇక నీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. నా పని అవ్వలేదు, దేవుడి పని ఇంకా నేను చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడి పని ఉంది, ఆయన ఇంకా దేవుడి పని చేస్తున్నాడు. ఆయన వెళ్ళి ఒక ప్రాంతం గురించి చెప్తానంటే మట్లముట్లనే గారు మోగచంద్రపాలెం ఎంతకన్నా పెద్ద చర్చి ఉంది. మట్లముట్లు వెళ్తాడు. అది 2వ రోజు మట్లముట్టు వెళ్ళినప్పుడు సేవకులు వచ్చారు. అందరూ చెప్పండి, సేవకులు ఆహ్వానించుకున్నాం. ఈరోజు మనకి సేవకులు అద్భుతంగా సాక్ష్యం అందించబోతున్నారు. హల్లెలూయా. మట్లముట్లు అనే ప్రాంతానికి వెళ్తాడు. మోగచంద్రపాలెంలో పెద్ద సంఘం ఉంది, అందరూ మన క్రైస్తవులే. చక్కగా మందిరాన్ని కట్టించారు, బాగుంది. అయితే మట్లముట్ల 2వ రోజుకి వెళ్ళినప్పుడు చిన్న గుడిసెండి, 2 ఇళ్ళు వాళ్ళ కోసం ఆటో ఎక్కి 2వ ఆరాధన దాదాపు 8 కిలోమీటర్ అయ్యా, 8 కిలోమీటర్. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళకుండా అవుతుందా మట్లముట్ల మోగచంద్రపాలెం వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ 8 కిలోమీటర్లు ఆటో కోసం ఉండి ఈ 2 కుటుంబాల కోసం వెళ్తారు. ఎన్ని కుటుంబాలు? ఇద్దరంటే ఇద్దరు. వాళ్ళలో నాలుగు భాగపోతే రాదు. అయినా వాళ్ళ కోసం ప్రభు వాక్యం పెట్టారు. అంత బ్లడ్ పడుతున్నా, అంత యాక్సిడెంట్ అయినా, కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ, అబ్బా నాన్న వాళ్ళ భార్య తల్లిగారు చనిపోయినా కానీ సేవలో మాత్రం ఎక్కడ వెనుతిరగలేదు. హల్లెలూయా. అనుభవాలే మాకు మంచి ఇన్స్పిరేషన్. ఆయన మాతో పాటు ఉన్నాడు, చక్కగా సేవ చేశాడు. మళ్ళీ పిలిచాడు, చేస్తావు అయ్యా నువ్వు మాట్లాడదు, నేను వచ్చేస్తానని బయలుదేరి అంటే అలవాల సుబ్బైపాలెం చేరుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సేవకులు కూడా ఒక్క 10 నిమిషాలు సమయం లేదు. రేపు కూడా మాట్లాడతారు వారు, రేపు కూడా కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయం సేవకులు వచ్చి ఉన్నారు కాబట్టి ఒక్క 10 నిమిషాలు వాళ్ళ అనుభవాలు విందాం. వాళ్ళ వయసు సేవలోనే దాదాపుగా ఇప్పుడు 40 ఏళ్ల నుంచి సేవలో ఉన్నారు. వారి అనుభవాలు ఒక్క 10 నిమిషాలు విని సాక్ష్యంలోకి వెళ్దాం. ఈ లోపు రావాల్సిన వారు కూడా వస్తారు. మంచిది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? నేను బాగున్నానా? నేను స్తోత్రం.
ఎన్నిసారి నేను రావడం మన మధ్యకి 4వసారి కదా. స్కూల్కి వెళ్ళాను. నేను రావడం ఇది 4వసారి. ఏదైనప్పటికీ దైవజనులు తరచుగా మరి మన గ్రామాన్ని ప్రేమించి మన గ్రామంలో చిన్న సంఘమైనప్పటికీ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని మరి కొద్ది మంది అయినప్పటికీ అలసిపోకుండా ఎంతో వేగముగా మీ అంచెకు వస్తున్నాడంటే అది దేవుని ప్రేమ, అది దేవుని నడిపింపు. దేవునికి స్తోత్రం. మరి దైవజనులతో కలిసి నేను మరి కొద్ది దినాలనే పరిచయం, ఇంకా సంవత్సరం కాలని పరిచయం అయ్యి ఇంకా సంవత్సరం కాల కనుక మరి దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. అందరినా కొందరినా? అందరం ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన మనం ప్రేమిస్తున్నామా? మనల్నేమో ఆయన ప్రేమిస్తున్నాడు, మనమేమో ఆయన ప్రేమించలేకపోతున్నాం. ఏంది అసలు కారణం? ఎందుకు? ఏమైంది కారణం? ఎందువల్ల ప్రేమించలేకపోతున్నాం? ఎందుకంటే ఒక మాట చదివి మరి వినిపించి సమయాన్ని దైవజనులకి ఇద్దాం. గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాం. చెప్పటం కాదు కానీ, పాట పాడటం కాదు కానీ సాక్ష్యం గొప్ప అమ్మా. ఆ సాక్ష్యాన్ని మనం విన్నాండి. ఒక మాట మనం చదువుకొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఇంకెప్పుడు తెలుసుకుంటాం? బాల్యకాలం వెళ్ళిపోయింది, యవనప్రాణం అయిపోయింది, నడుప్రాణం అయిపోయింది, కర్ర చేతికి వచ్చింది. ఇంకా ఇప్పుడు తెలుసుకుంటాం మనం. మరి బాల్యప్రాయం అయిపోయింది, యవనప్రాయం వచ్చింది, నడుప్రాయం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, కర్ర చేతికి వచ్చింది. అయినా తెలుసుకోవట్లేదు. ఎందుకని తెలుసుకోవట్లా? మాట పాపము, చూపు పాపమి, లోకమే ఒక పాపమో. మాట పాపము, చూపు పాపమి, లోకమే ఒక పాపమో. ఏ లోకములో బ్రతకాలంటే క్రీస్తులోనే నిలువమా. ఏ లోకములో బ్రతకాలంటే క్రీస్తులోనే నిలువమా. మాట పాపం, చూపు పాపం. ఇంకా మనం తెలుసుకునేది, ఇంకా తెలుసుకునే సమయం వచ్చేసరికి అయిపోయింది సమయం అంతా. ఏమంటే కనుక దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు ఆయన లోకములో ఉండెను అన్నాడు. ఎక్కడ ఉన్నాడట? లోకములో ఉన్నాడు. ఆయన ఆత్మ ఎక్కడ సంచరిస్తుంది? లోకములో సంచరిస్తుంది. ఈ లోకము ఆ వెలుగుని గ్రహించట్లా. తమ క్రియలు చెడ్డమైనందున వెలుగుని ప్రేమించట్లా. ఆ వెలుగుని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ చెడ్డ జీవితంలో నుంచి ఎవరైతే బయటికి వస్తారో వారికి మాత్రమే అనుభవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ అనుభవం కలిగి ఉండటానికి దేవుడు మళ్ళీ ఎవరు ఎక్కడి నుంచి లేవనెత్తాడంట? పెంట కుప్పల్లో నుంచి లేవనెత్తిన దేవుడు. బంగారంలో నుంచి లేవనెత్తాడా? బంగారం నుంచి లేవనెత్తాడండి. బంగారం నుంచి లేవనెత్తడా? ఎండులో నుంచి లేవనెత్తలా. ఎక్కడి నుంచి లేవనెత్తాడు? పెంట కుప్పల్లో నుంచి దేవుడు లేవనెత్తాడు. ఒక అధికారి అంట, మాట చెప్పి నేను ముగిస్తా. ఒక అధికారి అంట 60 సంవత్సరాల పిల్లలు పుట్టారంట. 60 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. ఈ 60 సంవత్సరాల పిల్లలు పుడితే లేక పుట్టిన ఒక మగ పిల్లగాడు పుట్టాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మరి తెలియజేశాడంట, రాజుగారికి కొడుకు పుట్టాడు. ఆ యొక్క మంచి పేరు పెట్టాలి అని చెప్పి అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి తెలియజేసేది. అందరూ వచ్చారంట. అందరికి సీట్లు ఇచ్చాడు. ఏ పేర్లు పెడితే మంచిది, ఏ పేరు పెడితే మంచిది అని చెప్పి అందరికి ఇస్తే వాళ్ళు ఎవరు చూసిన పేరు వారు రాసి ఇచ్చారు. సరే అని చెప్పి ఈయన అందరి పేర్లు చూశాడు. అందరి పేరు చూసిన తర్వాత మరి ఆయన ఏం చేశాడు? ఆయన కొడుకు పేరు ఆయనే పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు? లేక పుట్టాడు కనుక బంగారం అని పేరు పెట్టాడంట. ఏం పేరంట? బంగారం అని పేరు పెట్టారంట.
దేవునికి స్తోత్రం. బంగారం అని చెప్పి పేరు పెట్టిన తర్వాత మరలా కొన్నాటికి ఒక మగ పిల్లగాడు పుట్టాడు. మగ పిల్లగాడు అట్నే పుట్టిన తర్వాత పేరు పెట్టాలిగా. ఆ పేరు పెట్టాలనే సమయానికి అందరికి అట్నే తెలియజేశాడంట. అందరూ వచ్చారు, మళ్ళీ అందరూ వచ్చారు. అందరూ ఎవరు దోసిన పేరు వాళ్ళు తెలియజేశారు రాజుగారికి. ఆ రాజుగారికి తెలియజేసిన తర్వాత ఆ యొక్క రాజుగారు ఏం చేసిందంటే అందరికి చూశాడు, కానీ మరలా తన కొడుకు పేరు తానే పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు? ఎండి అని పెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఏం పేరంట? ఎండి అని పేరు పెట్టాడంట. ఆ యొక్క బంగారం ఉంది, ఎండి ఉంది. ఇంకా మళ్ళీ కొన్నాటికి మళ్ళీ ఒక మగపిల్లగాడు పుట్టాడంట. ఆ మగపిల్లగాడు పుట్టిన తర్వాత అందరికి అట్నే మళ్ళీ తెలియజేశాడంట, నాకు కొడుకు పుట్టాడు, మళ్ళీ మీరు అందరూ రండి, ఏ పేరు పెడతారో మరి మీకు తెలియజేస్తే మీ పేరుని బట్టి మీరు ఇచ్చిన దాన్ని బట్టి నేను పేరు తెలియజేస్తాను అని చెప్పి అన్నాడు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి వారి సీట్లన్నీ రాసిచ్చారంట. సరే అని చెప్పి ఆ రాజుగారి అందరూ చూశాడు, కానీ తన కొడుకు పేరు తానే పెట్టుకున్నాడు. ఏమని పెట్టాడు? మట్టి అని పెట్టిందంట. ఏం పేరు? మట్టి అని పేరు పెట్టిందంట. ఇప్పుడు ఏముందా? ఏ పేరు పెట్టుకున్నాడు? తొలిగా కొడుకి బంగారం పెట్టాడు, తర్వాత ఎండి పెట్టాడు, తర్వాత మట్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలు ఆ బంగారం ఉంది, ఎండి ఉంది, మట్టి ఉంది. ఏముంది? ఆ బంగారం ఉంది, ఎండి ఉంది, మట్టి ఉంది. అయితే ఆ యొక్క ఎవరు ప్రేమిస్తాడు? ఎండిని ప్రేమిస్తామా, లేకపోతే బంగారాన్ని ప్రేమిస్తామా, ఎండిని ప్రేమిస్తామా, మట్టిని ప్రేమిస్తామా? మనం దేన్ని ప్రేమిస్తామండి? బంగారం అయితే ఎక్కువగా ప్రేమ, అది ఎండి అయితే తక్కువ ప్రేమ, అదే మట్టి అయితే ప్రేమ లేదు. రాజుగారి కంటే వృద్ధాప్యం వచ్చింది, రేపు మాపు నేను పోతాను అని చెప్పి ముగ్గురు పిలిచాడంట. ఎండిని పిలిచాడు, బంగారం పిలిచాడు, ఎండిని పిలిచాడు, మట్టిని పిలిచాడు. ముగ్గురు వచ్చారంట. కొడుకులు ముగ్గురు వచ్చారు. ఆ బంగారం అంట, ఇప్పుడు బంగారమా నేను రేపు మాపు చనిపోతాను, మరి నాతో పాటు నువ్వు రా అని చెప్పానంట. నువ్వు పోతే పోయావు, కానీ నేనే వస్తాను, నేను మాత్రమే రాను అని చెప్పానంట బంగారం. సరే నువ్వు రాకపోయాడు, ఎండిని పిలుస్తాడని చెప్పి ఎండిని కూడా పిలిచి ఆ ఎండితో అన్నాడంట, ఆ ఎండి మరి ఎండి అని నేను రేపు మాపు అటో ఇంటో ఉన్నాను, మరి నాతో నువ్వు వస్తావా అని చెప్పంటే ఆ ఎండి అన్నంట, నీతో పాటు నేను ఎందుకు వస్తాను, నేను మాత్రం రాను అని చెప్పానంట. ఇంకెవరున్నారు? మట్టి ఉంది. ఆ మట్టి అన్నంట, నాన్నగారు వాళ్ళిద్దరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వస్తాపా అన్నట. వాళ్ళు మట్టి కూడా నీవు దగ్గర రాయబట్టి, బంగారం రాలేదు, ఎండి రాలేదు, నీవు దగ్గర రాయబట్టి అని చెప్పి ఆయన మట్టి అంటున్నాడంట. రేపు మాపు చనిపోయాడు. ఏడైపోయాడు? దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డరా, దేవుని కలిగి ఉండటానికి ఏం కావాలంట? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? లోకములో ఆయన వెలుగు ఉంది. కనుక ఆ వెలుగును తెలుసుకోవాలి. ఆ వెలుగుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మానవుడు సిద్ధపడాలి. చూడండి, మాట చదివి మరి సమయాన్ని దైవజనుడికి ఇద్దాం. యోహాను సువార్త 3:19. ఏంటంట? తీర్పు. అదే ఏ తీర్పు? మట్టి తీర్పు. ఏ తీర్పు అంట? వెలుగు లోకంలోకి వచ్చాను, కానీ తమ క్రియని చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించాడంట. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. చీకటినే ప్రేమించారు. ఎవరు ప్రేమించరా? వెలుగుని ప్రేమించరా? కనుక ఆ వెలుగుని ప్రేమించడానికి ఏం కావాలంట? చెడ్డ క్రియలు వదులుకోవాలి. చెడ్డ క్రియలు వదులుకోవడం ఏం చేయాలి? నా జీవితం నేను సరి చేసుకోవాలి. నా జీవితం నేను సరి చేసుకుంటే ఆ చెడ్డ క్రియ అనేది నాలో ఉండకుండా పోయినప్పుడు ఆ వెలుగును చూసే కన్నుని దేవుడు నాకు ఇస్తాడు. దేవుని స్తోత్రం.
నేను ఆదివారం మా సంఘంలో ఉదయకాలంలో నేను ఏం చేస్తానంటే బండ్లు ముట్టేళ్తాను. ఉదయకాలం లేగానే శనివారం వెళ్ళిపోతాను. శనివారం వెళ్ళిపోయి శనివారం కొడి పెడతాను. మళ్ళీ తెల్లవారు 5ంటికి లేచి కూడా కొడి పెట్టుకుంటా. తర్వాత 7:30 కల్లా బండ్ల ముట్టేళ్తా. ఆడకెళ్ళి ఆడ చూసుకొని వస్తాను. నేను అక్కడికి ఆడకి వెళ్ళకుండా ఇక్కడే చూసుకొని అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసుకొని ఉదయాన్నే లేచి మరి ప్రెస్ చేసుకొని 4 బజార్లు ఉండే మనకి లాగానే 4 బజార్లో వీధి తిరిగాను. అందరం పలకరించుకున్నా. ఏంటి ప్రభు ఇలా భోజనం ఎక్కడ? పొద్దున్నే భోజనం అంటే ఎక్కడా? పొద్దున్నే భోజనం ఏడొచ్చింది ప్రభు, నాకు ఎక్కడ టిఫను అని చెప్పి దేవుణ్ణి అడిగి నేను ముందుకేసి దేవుణ్ణి అడిగి ముందుకేసా. 4 బజార్లు తిరిగా. ఈ బజార్ కూడా వచ్చా. కానీ ఆ బజార్లో ఆ మూల మీద ఇంట్లో సహోదరి లోన్ ఉంది. కానీ నేను చేసిన రెండోసారి ఈ బజార్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఇంట్లో మన బట్టలు శుభ్రం చేస్తారు. ఇంట్లో మన బట్టలు శుభ్రం చేస్తారు. ఆ బట్టల కోసం నేను వచ్చే సమయానికి ఆ సహోదరి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందకే ఏముంది, అప్పుడు నేను వెళ్తున్నాను. మళ్ళీ వెళ్తుంటే పాస్టర్ గారు టిఫన్ చెప్తున్నా. దేవుడికి స్తోత్రం. దేవుడు నన్ను ఒక తలంపు నాకు ఇచ్చినప్పుడు ఎక్కడ నాకు సిద్ధపరుస్తావా అని చెప్పి దేవుడిని అడుగుతా. ఎక్కడ నాకు సిద్ధపరుస్తావా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు అక్కడ నేను ఒక తలంపు వచ్చింది కనుక ఆ ఇంటిలోనే దేవుడు టిఫన్ ఏర్పాటు చేశాడు. ఏమంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని వెలుగును ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? వెలుగును ప్రేమించాలి. వెలుగును ప్రేమించేవాడిని మట్టిని ప్రేమించి ఏముంది? మట్టోడా అంటాడు. బంగారం అంటాడా? బంగారం అంటాడు. ఎన్ని అంటాడు. మట్టోడు ఏమంటాడు? మట్టోడా అంటాడు. అందుకని ఆ మట్టి యొక్క జీవితం, పాత జీవితం తొలగిపోవాలి మన నుంచి. పాత జీవితం అనేది తొలగిపోయినప్పుడు ఆ వెలుగును మనం చూడగలుగుతాం. ఆ వెలుగును చూడాలంటే ఏం కావాలి? చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ ఊహలు మనలో నుంచి డెవట్ అయిపోవాలి. ఏమండి? డెవట్ అయిపోవాలి లేదా? బాగా చెప్పొద్దండి. బాగా చెప్పాలి లేదా? ఎవరికి? స్కూల్కి వెళ్ళేటప్పుడు, ప్రయాణం వెళ్ళేటప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, ఆటో ఎక్కినప్పుడు బాగా అని చెబుతాం. మరి ఏళ్ళకి బాగా చెప్పినప్పుడు దాన్ని చెప్పొద్దు. చెప్పాలి. దేవుని దగ్గర చెప్పకపోతే ఆత్మీయ జీవితం లేదు. మనం మరి దైవజనులు చెప్పారు, పేరు మాత్రం ఈ నెలలో పింఛన్ రాకపోతే నీ పేరు లేదమ్మా అంటే ఏమంటాం? ఈ పేరు లేదంటే పోయిన నెలలో నేను పింఛన్ తీసుకున్నా కదా, నా పేరు ఎందుకంటే చూడు అంటాం. మరి ఆ మాట ఆయన అడిగే మరి జ్ఞానం మనకు ఉందా? ఆయన అడగాలి కదా. మనం అడగొద్దండి, అడగాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు రేపు వాళ్ళు స్కూల్కి వెళ్తారు పిల్లలు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? నాన్నగారు, అమ్మగారు నాకు పలాంది కావాలి చెప్పి అడిగి తెచ్చుకుంటాం. లేకపోయినా కానీ దేవుని సన్నిధిలో మనము ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుని కలిగి మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ముందుకి కొనసాగింపడాలి. నేను ఇవాళ వచ్చేటప్పుడు దైవజనులకు ఫోన్ చేశాను. 5ంటికి ఫోన్ చేశాను. అయ్యా బయలుదేరాను, ఏమైనా ఉండాలి, వస్తారా మన వాళ్ళు అంటే ఊరు రాడయ్యా అని చెప్పాను. సరే అని చెప్పి నర్సరీపేట వచ్చిన తర్వాత ఆటోలు అడిగితే ఆటోలు ఎవరు కూడా అయ్యా నువ్వు గాడి పెట్టుకొని పోవాలి, 400 ఇవ్వాలి, బాడీకి నేను వస్తామన్నా. సరే చూద్దామని చెప్పి ఆలోచన చేసుకొని మా కుమార్తెకి ఫోన్ చేసాము. అల్లుడు వచ్చేదేమో బండి వేసుకొని వస్తాము. రాలేదు అంటారు. సరేలేమ్మా అని చెప్పి నేను దేవుడిని ధ్యానం చేసుకున్నాను. ప్రభా నేను వెళ్ళాలి, వాహనం కావాలి అని చెప్పి దేవుని ధ్యానం చేసుకుంటా వచ్చా. నా కాడకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? నేనన్నా సుబ్బపాలెం వెళ్ళాలయ్యా. ఎక్కువ దేవునికి స్తోత్రం. అమ్మా దేవుని కార్యాలు మనం తెలుసుకోకపోతే ప్రయోజనం అనేది లేదు. అందుకని దేవుని సన్నిధిలో మనం జీవించి కొనసాగుతుంటే దేవుడి సన్నిధి మాటలు మన హృదయంలో వినియోగం చేయంగా. ఈ మాటలు మన యొక్క జీవితంలో ఫలించి ఆశీర్వాదకరంగా కావాలి. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. చెప్తాం హల్లెలూయా. ఆహ్వానాన్ని మన్నించి వచ్చి చక్కని మాటలు. నిజమే, లోకంలో మనం ఉన్నాం. దేవుని ఆత్మ లోకంలో తిరుగుతుంది, కానీ దాన్ని మనం గ్రహించలేకపోతాం. దేవుడు ప్రేమ ఎన్నోసార్లు మనల్ని పలకరిస్తూ ఉంటాం, ఎన్నోసార్లు మనల్ని పలకరిస్తూ ఉంటాం. ఈరోజు సరుకులు దగ్గరికి అబ్రోడ్ వెళ్తున్నప్పుడు మామూలు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది.
మామూలు అటువంటి వెళ్తుంటే మన శాలం గారి కుమారుడు చంచరావు గారు హరిబాబు గారు కుటుంబం బాబుని కలిసారు. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థన ఉంది, అటువంటి వెళ్తున్నాను. ఇంక వెళ్తుంటే సరే సరే జాగ్రత్తగా వెళ్తాను ఎప్పుడు బయలుదేరి అటువంటి వెళ్తాను. అటువంటి నుంచి మామూలుగా వెళ్తాను. మామూలుగా వెళ్ళగానే బండి కొంచెం ఇబ్బంది పెట్టి మామూలు బస్ స్టాండ్లో ఆగిపోయింది. వీళ్ళిద్దరు నన్ను పలకరించారు కదా, ఎక్కడికి వెళ్తున్నాను అడిగారు. వాళ్ళు ఎవరు వస్తున్నారేమో, నేను వాళ్ళ దగ్గర ఆగాలి కదా, వాళ్ళు ఎందుకు వచ్చేసాను అదే బండి ఇక్కడ ఇబ్బంది పెట్టేసాను. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఆగిపోయింది. ఆగిపోతే ఎక్కడే ఉన్న ఇంట్లో కూడా యాక్చువల్లీ ప్రార్థనకి వెళ్ళాను. ఎప్పుడు ఇక్కడ ఆగిపోయాను, మనం కావాలి ఫోన్ చేద్దామా అని చెప్పి పలకరించారు నన్ను. వాళ్ళు మనం ఎక్కడికి వెళ్తున్నాం మాస్టర్ చెప్పాను వాళ్ళకి. మరి వాళ్ళు ఫోన్ చేసి వస్తారో లేకపోతే బండి ఏమైనా ఇస్తారో ఎందుకంటే ఆలోచిస్తానే ఉన్నా. అలా వస్తా ఉండగానే ఆ బస్ స్టాండ్ నుంచి బాబు వేసి వచ్చి ఏంటి అని ఊళ్ళో బండి స్టార్ట్ అవుతుందా, నాకు వెళ్ళి చూశాడు, తనకి వెళ్ళాడు, ప్లగ్ వెళ్ళిపోయాడు, అది చేశాడు, కుక్కడు వెళ్ళాడు. 2 సార్లు తనకు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాను. జరిగితే వెళ్ళిపోవాలి. నేను అతను పిలవలేదు, అడగలేదు, ఏం చేయలేదు. అసలు ఎందుకు ఆపేవాడు? అసలు ఎందుకు నేను ఎందుకు కొడితే ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, ఆపేవాడు ఎందుకు స్టార్ట్ అయింది, ఏం జరిగింది ప్రభు అంటే అప్పుడు వెళ్ళేటప్పుడు గుర్తు చేశాను. ఏంటంటే 2016 సంవత్సరం కాబట్టి మేము బయటకు వచ్చేసిన తర్వాత సేవ తగ్గించుకొని పల్లి కొరవ, కొప్పరపాలు, కొప్పరం వీటన్నింటిలో మామూలు నుంచి సేవకులు వచ్చేవాడు. వచ్చేసిన తర్వాత ఒకరోజు సేవకు వెళ్తే అందరూ ఏదో రోజు 10-20 పెట్టేవాడు, చార్జ్ పెట్టుకొని వచ్చేవాడు. ఆ రోజు ఎవరు నాలుగు పెట్టలేదు, అది బాధేసేసింది. అప్పుడు ఒక అతను తీసుకొని మామూలుగా దాకా దింపాడు మామూలు బస్ స్టాండ్లో. అదే బస్ స్టాండ్లో దసరాంపేట వెళ్ళడానికి 15 రూపాయలు, 10 రూపాయలు టికెట్, 15 రూపాయలు 15 రూపాయలు అవి లేక బస్ స్టాండ్లో బైబిల్ పెట్టుకొని న్యూస్ పేపర్ మర్చుకొని అలా పడుకున్నాం. అదే చలి పడుతుంది. తెల్లారి 4 దాకా పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం. చలి పడుతుంది, నిద్రపోలేము, ఒక్కలు తిరుగుతున్న మసీదు, ఆ బస్ స్టాండ్ పోలేదు. ఒక్కనే ఫోన్ అడగలేదు, ప్రభావ డబ్బులు లేవని పాస్టర్ని చేతుల బైబిల్ ఉంది, తెల్లబాట్లు వేసుకుంటాం. నువ్వే నన్ను నుంచి తీసుకెళ్ళిపోయి ఇంటికి, లేకపోతే పొద్దున్నే నాకు కలిసి శక్తిని ప్రభావ అనుకుంటే నాకు వెళ్తే భోజనం పెట్టలేదు, ఎవరు టిఫిన్ పెట్టలేదు. మళ్ళీ పొక్కరపాటు మొత్తం సేవ తిరిగి వచ్చి నేను కొడుకున్న బస్ స్టాండ్ డబ్బులు లేదు. పొద్దున్న ఎప్పుడు నడకు ప్రభావ నన్ను ఎక్కడ తీసుకెళ్తాం, పేటకు తీసుకెళ్ళి అంతే అని చెప్పి అంతే దాని వేసుకుని కొడుకున్నాను. 4ంటికి పాలగారు వచ్చి ఆగాడు, ఆత్మ పెట్టాడు. ఎక్కడికి అన్నాడు, లేచి నుంచొని కళ్ళు తుడుచుకొని స్తోత్రం ప్రార్థన చేసుకుని కూర్చొని రైలు సంఖ్య పెట్టి కంపర్ తీసేసి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. నష్టపేట వెళ్ళాలి అన్నాడు. ఎక్కువ అన్నాడు. వచ్చాను, నాకెందుకు డబ్బులు అయితే లేవు, ఎక్కువ అన్నాడు. ఎక్కాను, ఎక్కాను, కూర్చోండి. నగీడు చూశాడు, ఇంకెవరు లేరా, ఎవరు లేరు, పాటించాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వాళ్ళు మాస్టర్ బాబు పెళ్లి చేసుకున్నారు, చేసుకోవాలి. మీకు క్రైస్తవుడికి ఇదేం చెప్పాయా, చిన్నపిల్లోడు చక్కలోడు చదువుతున్నాం, తెల్ల పంటలు ఏంటి, బైబిల్ ఏంటి, బస్ స్టాండ్లో కొనుక్కోవడం ఏంటి, సేవ చేయొచ్చు కదా, పని చేసుకోవచ్చు కదా. టీ తాగుతావా, టీ కొట్టుకెళ్ళా, తాగుతామంటే తాగుతాం, డబ్బులు అయితే లేవు. టీ తీసుకొచ్చాడు, తాగుతాను, ఇచ్చాడు, అయిపోయింది. డబ్బులు నేనెత్తాను, నాకేం చూశాడు, నాకేం పని దర్జాలు కూర్చొని తాగుతాడు. దాంట్లో కూర్చొని పేపర్ పెట్టాడు, పాలు సంగం అయిపోయింది, పాలు అయిపోయింది, ఇంక అంతా అయిపోయింది, ఇచ్చేసాడు. అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి, పేటకి వెళ్ళాలి. మధ్యలో వెళ్తున్నప్పుడు భార్య ఫోన్ చేసినప్పుడు ఏం ఆకలేస్తున్నాడు, ఆకలి బూతులు కూడా తిరుగుతున్నాడు. బూతులు కూడా తిరుగుతుంది. భార్యతో మాట్లాడతాను కాదు, ఎక్కించుకున్నా కాబట్టి 2 నిమిషాలు చెప్తాను. ఆ మాట్లాడు అమ్మాయికి చెప్పు, కోపం ఆగిపోతుంది. అది నేను చెప్పు ఏంటో చెప్పంటే, పుట్టినరోజు గుర్తుపెట్టిన రోజు మా అమ్మాయి తిరుగుతాను. పెళ్లి రోజు గుర్తుందిలే అమ్మాయి అని చెప్పు అన్నాడు. వెంబడి చెప్పిన పెళ్లి రోజు గుర్తుందిలే అని చెప్పాడు. వెంబడి అమ్మాయి అయితే అని చెప్పి మొత్తానికి కూల్ అయిపోయింది. వచ్చేసినప్పుడు భలే చెప్తే ఎట్లా అన్నాడు. అంత లాజిక్ ఏంటో చిన్న విషయం అని చెప్పి చెప్పాను. వచ్చేటప్పుడు నా కోసం ప్రార్థన నాకు పిల్లలు లేరు. సరే ప్రార్థన చేశాను, పిల్లలు అయిపోయింది. దిగిన తర్వాత 30 రూపాయలు ఇవ్వాలి. 30 రూపాయల సరేనని చెప్పి అక్కడ నుంచున్నాను.
వచ్చి కవలో ఇంటికి వెళ్ళి 2 వేసుకుని పాలు ప్యాకెట్ తీసుకొని కవర్లు వేసుకొని వచ్చి 30 రూపాయలు ఇవ్వాలి. 30 రూపాయలు సరే వద్దులు వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ అక్కడ కబోర్డ్ తీసాడు. 50 రూపాయల కాగితం ఉంది, కానుక పెట్టి 2 పాల ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. గట్టిగా చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడ చెప్పి స్టార్ట్ అయింది? నేను అడిగింది ఏంటి? నన్ను నర్సరాపేట దాంట్లో ఇప్పించి ప్రార్థన చేసుకొని ఇద్దరు సమాధానపడి ప్రార్థన చేయించుకొని పాల ప్యాకెట్ ఇంకా ఏ నష్టపడక పాల ప్యాకెట్ కొంచెం ప్రథమ పాల ప్యాకెట్లే ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ ప్యాకెట్లే నాకు ఇచ్చాడు. ఇచ్చేసి మళ్ళీ కానుక పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు పట్టుకుని బలం చెట్టులో దిగి నుంచొని నువ్వా ఉన్నావయ్యా నీకు స్తోత్రాలు అంటే అప్పుడు ఇంటికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలా గొప్ప అంటారా ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవుకు వినపడవు, హృదయానికి సూచనగా. ఇక్కడ ఉన్న సాక్షి మూలగారు అయ్యారు ఆయన సాక్ష్యం ఇంటే బాబోయ్ కనకాపటి నీళ్ళు తిరిగిపోతే నేను ఆలోచన చేయకుండా ఆ సాక్ష్యానికి సమర్పిస్తున్నారు. అందరూ సాక్ష్యం మన జీవితాన్ని కట్టేది, సాక్ష్యాన్ని వాళ్ళు ఎంతగానో బలపరిచేది, సాక్ష్యాలే ప్రభువు ఎంత లోతుగా తీసుకెళ్ళారు. ఆ సాక్ష్యాన్ని విద్దాం. ఈ సమయాన్ని ఈ రోజున సేవకులకు అప్పచెప్పుకుంటుండగా అందరం కూడా సేవకులను ఆహ్వానించుకుందాం. మన దూరం చప్పట్లొద్దు, అయ్యగారికి చప్పట్లు అంటే నచ్చదు, చప్పట్లు కొట్టకూడదు. మామూలుగా వస్తాడు, వచ్చిందో పొందరాలు చెప్పండి చాలు. ఓకేనా? మళ్ళీ తర్వాత నన్ను లేనిపోయింది అంటారు, వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టండి. ఈ డేట్ కోసం సంవత్సరం అడిగా, సంవత్సరం అడిగి ఈ సంవత్సరం వచ్చింది. కొన్ని సంవత్సరం అడిగి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Line in. Bluetooth mode. చూసుకొని చెక్ చేసుకోండి సార్. హల్లెలూయా. హల్లెలూయా. సౌండ్ ఎప్పుడన్నా సౌండ్ బేస్ సౌండ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మరి నా తోటి సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మనమందరం కూడా ఆయన తోటలో పనివారు, జతవారు